మీరు ఐఫోన్ యూస్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. యాపిల్ వాళ్ళు చెప్పని ఐఫోన్ టాప్ 10 సీక్రెట్ ఫీచర్స్ గురించి అయితే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చేక్కడ మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్. సో మనకి ఫస్ట్ హిడెన్ ఫీచర్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ బ్యాక్ ట్యాప్ అనమాట. సో దీంట్లో సరే డబుల్ ట్యాప్ ఉంటుంది అండ్ ట్రిపుల్ ట్యాప్ అయితే ఉంటుంది అనమాట. మీరు మీ ఐఫోన్ లో కనుక బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ చేశారు అనుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవచ్చు అండ్ కెమెరాని కూడా ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ వచ్చేసరికి మనకి ఐఫోన్ లో సీక్రెట్ గా అయితే ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత యాక్సెసిబిలిటీలోకి వెళ్ళిన తర్వాత టచ్ అండ్ దాని కింద కొంచెం స్క్రోల్ చేసిన అనుకోండి, మీకు బ్యాక్ ట్యాప్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేసరికి మీకు డబుల్ ట్యాప్ అండ్ త్రిబుల్ ట్యాప్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో దాని తగ్గట్టుగా అయితే మీరు కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. అదే లాక్ చేయాలనుకుంటారా, అన్లాక్ చేయాలనుకుంటారా అనే ఫీచర్స్ కూడా అక్కడ మీరు అయితే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు చాలా ఫీచర్స్ అయితే అక్కడ అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. సో దాంట్లో మీకు కావాల్సింది ఏదైనా సరే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. అది సరే మన కంట్రోల్ సెంటర్ కానివ్వండి, నోటిఫికేషన్ సెంటర్ కానివ్వండి, లాక్ చేయడం కానివ్వండి, అట్లా స్క్రీన్ వేక్ చేయడం కానివ్వండి. సో ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ ఫీచర్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఐఫోన్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ సీక్రెట్ అనమాట. సో మనలో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఐఫోన్ ని ఓవర్ నైట్ మనం ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటూ ఉంటాం కదా. అలా ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టేసి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే 1 or 2 hours వచ్చేసరికి మన ఫోన్ అనేది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అండ్ అలానే కంటిన్యూ అయిపోతుంది. ఇలా మీకు కంటిన్యూ అవ్వకూడదు, మనకి మార్నింగ్ వచ్చేసరికి ఫుల్ ఛార్జింగ్ అయిపోవాలనుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయే సింపుల్ ట్రిక్ అయితే యూస్ చేయండి. మీరు ఓవర్ నైట్ ఛార్జ్ చేసినా సరే మీ ఫోన్ కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే మీ ఫోన్ అనేది మిమ్మల్ని 2-3 days అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మీరు ఏ టైం ఛార్జింగ్ పెడుతున్నారు అండ్ ఎంతసేపు పెడుతున్నారు దాన్ని బట్టి మీ ఫోన్ అనేది ఆప్టిమైజ్ అయిపోయి మీ ఫోన్ ఛార్జింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఫీచర్ మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే సింపుల్ గా సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత బ్యాటరీ నుంచి బ్యాటరీ హెల్త్ అండ్ దాని తర్వాత ఆప్టిమైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి అనమాట. మీ ఫోన్ ఓవర్ నైట్ ఛార్జ్ పెట్టినప్పుడు మీకు 90% వరకు అయితే నార్మల్ గా ఛార్జింగ్ అనేది అవుతుంది అనమాట. ఏ టైం అయితే మీరు లేస్తారో ఆ టైంకి వచ్చేసరికి మీకు 100% ఛార్జ్ అయ్యేటట్టుగా అయితే అది ఆప్టిమైజ్ చేసుకుంటుంది అనమాట ఛార్జింగ్ స్పీడ్ ని వచ్చేసరికి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ బ్యాటరీ మీద ఎక్కువ ప్రెజర్ అనేది పడదు అండ్ మీ బ్యాటరీ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఫీచర్ నెంబర్ 3 కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 1 hand టైపింగ్ అండ్ 1 hand స్క్రీన్. ఇవి రెండు మనకి ఏంటంటే నార్మల్ గా చాలా మంది తెలిసి ఉండొచ్చు అండ్ తెలియకపోతుండొచ్చు. స్క్రీన్ వచ్చేసరికి 6 inches కంటే పెద్దగా అయిపోయినాయి కదా మన స్క్రీన్స్ వచ్చేసరికి. మన సింగిల్ హ్యాండ్ తో అయితే మనం యూజ్ చేయలేము. దీనికి వచ్చేసరికి మీరు సింపుల్ గా కింద మనకి నావిగేషన్ బార్ ఉంటుంది కదా, నావిగేషన్ బార్ కనుక ఇలా కిందికి స్వైప్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ స్క్రీన్ మొత్తం మీకు 1 hand కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు నోటిఫికేషన్ సెంటర్ కానివ్వండి, కంట్రోల్ సెంటర్ కానివ్వండి, ఏదైనా సరే మీరు సింగిల్ హ్యాండ్ తో అయితే ఆపరేట్ చేసేసుకోవచ్చు. లేదు మీకు ఏదైనా యాప్స్ ఉన్నాయి అనుకోండి, ఆ యాప్స్ ని కూడా మీరు 1 hand తో అయితే మీరు టాప్ కార్నర్ లో ఉన్న యాప్స్ అయినా సరే ఇక్కడ మీరు ఈజీగా అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. కీబోర్డ్ లో చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మన కీబోర్డ్ కూడా ఇప్పుడు ఏమైతుందంటే 2 hands తో టైప్ చేయాల్సి వస్తుంది కదా. అలా కాకుండా మీరు సింగిల్ హ్యాండ్ తో యూస్ చేసుకోవాలనుకుంటే మీరు కింద గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, మీకు ఏ హ్యాండ్ సైడ్ కావాలనుకుంటే ఆ హ్యాండ్ సైడ్ అయితే దాన్ని కీబోర్డ్ అయితే మూవ్ చేసేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, మిడిల్ లో ఉండాలని అయితే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు సింగిల్ హ్యాండ్ తో కూడా మీరు టైపింగ్ అనేది చేయొచ్చు అనమాట పెద్ద స్క్రీన్ లో కూడా. అండ్ ఫోర్త్ ఫీచర్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ హైడ్ ఫోటోస్ లైక్ ఏ ప్రో. ఇప్పుడు మనలో చాలా మంది ఏమనుకుంటారంటే ఐఫోన్ లో ఫోటోస్ ని హైడ్ చేయాలంటే జస్ట్ మనకి ఫోటోస్ ని మనం లాక్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. అలా కాదు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ మీ ఫోటోస్ ని కనుక హైడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఎలా ఉంటుంది, చాలా వరకు ఏంటంటే థర్డ్ పార్టీ వాల్ట్ యాప్స్ అయితే వాడతారు, లేకపోతే హిడెన్ క్యాలిక్యులేటర్స్ అని ఉంటాయి, అవి వాడుతూ ఉంటారు కదా. కానీ ఐఫోన్ అలాంటి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సింపుల్ అండ్ యూస్ఫుల్ ట్రిక్ అయితే చెప్తాను అనమాట. ఇది కనుక ఇప్పటివరకు మీకు తెలియలేదు అనుకోండి, ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో దీంట్లో సింపుల్ ట్రిక్ ఏం లేదు ఫ్రెండ్స్. మీరు మీ ఐఫోన్ లో ఏదైతే మీరు ఫోటోస్ కనుక మీరు హైడ్ చేద్దాం అనుకుంటారో ఆ ఫోటోస్ అన్నిటిని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పైన టాప్ లో 3 dots క్లిక్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ మీకు హైడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ హైడ్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మీ ఫోటోస్ అన్ని సపరేట్ గా హైడ్ లకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. అది ఎక్కడ మీరు చూసుకోవాలనుకుంటే మీ కింద కలెక్షన్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీకు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి రీసెంట్లీ డిలీటెడ్ పైన ఫోటోస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీకు లాక్ తో మీ ఫేస్ ఐడి ఆర్ ఆ పాస్వర్డ్ తో అయితే మీరు మీ హిడెన్ ఫోటోస్ అయితే మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది మాకు అందరికి తెలుసు, అలాంటి చాలా సార్లు మేము యూస్ చేస్తున్నాం అని అనుకుంటారా? ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ వినండి. ఈ హైడ్ ఫోటోస్ ని కూడా మీరు మొత్తానికి కనపడకుండా హైడ్ చేసేసుకోవచ్చు అనమాట. దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ గా మీరు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత కిందికి వచ్చారనుకోండి, మనకి యాప్స్ ఉంటుంది కదా, యాప్స్ లో క్లిక్ చేసుకుంటే మనకి ఫోటోస్ యాప్ అని కనిపిస్తుంది కదా. ఫోటోస్ యాప్ మీద క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీకు షో హిడెన్ ఇమేజ్ అని కనిపిస్తుంది అనమాట. సో దాన్ని కనుక మీరు డిజేబుల్ చేశారనుకోండి, డిజేబుల్ చేసి మళ్ళీ మీరు ఇమేజ్ కి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు ఆ హిడెన్ ఇమేజ్ అనేది మీకు కనిపించదు అనమాట. ఇదైతే మనలో చాలా మంది తెలిసి ఉండదు కదా. ఇదైతే మీకు కొత్తగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తారన్నారు కదా, ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అండ్ ఇలా హిడెన్ ఇమేజ్ కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే మాత్రమే మీకు ఫోటోస్ యాప్ లో హిడెన్ ఇమేజ్ అయితే కనిపిస్తుంటది. ఒకవేళ ఇక్కడ మీరు డిజేబుల్ చేశారనుకోండి, అక్కడ మీకు కనిపించదు అనమాట. సో ఇది మనలో చాలా మంది తెలియదు. ఎవరికైనా సరే ఇది మీకు
యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. అండ్ ఫీచర్ నెంబర్ 5 కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ లైవ్ లిజన్ అనమాట. ఈ లైవ్ లిజన్ వచ్చరికి ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అయితే యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఉంటాయో ఆర్ఎల్స్ యాపిల్ ఎయిర్ పాడ్స్ అన్నా సరే ఏదైనా మొత్తానికి అయితే యాపిల్ సంబంధించిన ఎయిర్ పాడ్స్ ఏదైనా సరే మీ దగ్గర ఉంటే ఈ లైవ్ లిజన్ అనే ఫీచర్ అయితే మీరు ఎనేబుల్ చేసుకొని వాయిస్ అయినా సరే మీరు వినొచ్చు అనమాట. సింపుల్ గా మీరు కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళి హియరింగ్ లైవ్ లిజన్ అనేది మీరు కంట్రోల్ సెంటర్ కి మీరు యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాని మీద ట్యాప్ చేశారనుకోండి, ట్యాప్ చేసి మీ ఫోన్ ఎక్కడైనా పెట్టేసి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారనుకోండి, అది యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో కానివ్వండి, ఎయిర్ పాడ్స్ ఎటువంటి ఎయిర్ పాడ్స్ అయినా సరే పర్లేదు, మీ ఫోన్ ఎక్కడ పెట్టారో మీకు బ్లూటూత్ రేంజ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఆ ఫోన్ దగ్గర ఎవరు మాట్లాడినా సరే మీకు క్లియర్ గా అయితే వినిపిస్తుంది అనమాట. అది మొత్తం మనకి లైవ్ గా అయితే మీకు ట్రాన్స్మిట్ అయితే అవుతుంది అనమాట. 6th ఫీచర్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఐఫోన్ లో డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసేసుకోవచ్చు. సో అది మాకు అందరికి తెలుసు బ్రో, ఆల్రెడీ వాట్సాప్ లో డాక్యుమెంట్ స్కాన్ ఉంది అండ్ దాంతో పాటుగా థర్డ్ పార్టీ యాప్స్ చేసినా సరే మనకి డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసుకోవచ్చు కదా అంటారా. అలా కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ కానివ్వండి వాట్సాప్ కానీ యూజ్ చేయకుండా డైరెక్ట్ మీ ఫోన్ నుంచే డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్ గా అయితే మీరు స్కాన్ చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే మీకు ఐఫోన్ లో అయితే మనకి నోట్స్ యాప్ ఉంటుంది కదా, నోట్స్ యాప్ కి వెళ్ళండి. నోట్స్ యాప్ కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ న్యూ నోట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కింద బాటమ్ లో వచ్చేసరికి మీకు సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ మీరు డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసేసుకోవచ్చు అనమాట. లేదు ఎంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు అనుకున్నా సరే మీరు డైరెక్ట్ నోట్స్ యాప్ ఉంటుంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేసినా సరే మీకు స్కాన్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్ గా మీరు ఎటువంటి డాక్యుమెంట్ అయినా సరే ప్రాపర్ ఎడ్జెస్ తో అయితే మీరు స్కాన్ చేసేసుకోవచ్చు అనమాట. ఫీచర్ నెంబర్ 7 కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఐఫోన్ టెక్స్ట్ స్కాన్ ఫ్రమ్ కెమెరా. సో దీంట్లో ఫ్రెండ్స్ మీరు ఎటువంటి డాక్యుమెంట్ అయినా కానివ్వండి, ఎటువంటి ఫోన్ నెంబర్ అయినా సరే ఎక్కడైనా సరే మీరు లైవ్ గా మీరు కెమెరా యూస్ చేసుకొని ఏదైనా ఫోటో ఏదైనా ట్రై చేశారనుకోండి, అక్కడ ఏదైనా మీకు టెక్స్ట్ కనపడింది అనుకోండి, దాని మీద ఇట్లా మీరు ఫోకస్ చేశారంటే డైరెక్ట్ గా మీరు ఆ టెక్స్ట్ అనేది కాపీ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ అక్కడి నుంచి మీరు లైవ్ గానే మీరు కెమెరా యాప్ నుంచి అయితే ఆ టెక్స్ట్ అనేది కాపీ చేసుకోవచ్చు అనమాట. లేదు ఆల్రెడీ మీ దగ్గర ఫోటో తీసేశారు, అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఆ ఫోటో నుంచి టెక్స్ట్ కనుక మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే కనుక డైరెక్ట్ మీరు ఫోటోస్ యాప్కి వెళ్ళండి. ఫోటోస్ యాప్ లో మీకు కావాల్సిన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టారనుకోండి, మీకు కావాల్సిన టెక్స్ట్ మొత్తం అయితే మీరు కాపీ చేసుకోవచ్చు. మీరు నార్మల్ ఫోటో దిగారు, ఆ ఫోటో నుంచి మిమ్మల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే సేమ్ సింపుల్ ఆ ఆబ్జెక్ట్ మీద కానివ్వండి లేదంటే మీ ఫేస్ మీద కానివ్వండి క్లిక్ చేసి పట్టుకున్నారు అనుకోండి, అది మీకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. నార్మల్ ఉన్న ఫోటో నుంచి ఫేస్ వరకు లేదా మీ ఆబ్జెక్ట్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోతుంది. ఎక్స్ట్రాక్ట్ అయిపోయి మీకు పక్కన ఎక్కడైనా సరే డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారనుకోండి, ఆ ఫోటో వచ్చేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. ఫీచర్ నెంబర్ 8 కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ప్రతిసారి ఈవినింగ్ టైంలో కానివ్వండి పడుకునే ముందు కానివ్వండి ఏం చేస్తాం, బ్లూటూత్ అండ్ వైఫై అయితే ఆఫ్ చేసి పడుకుంటాం కదా. కానీ మార్నింగ్ లేచి చూసుకునేసరికి ఏమవుతుందంటే మళ్ళీ అవి రెండు ఆన్లో అయితే ఉంటాయి అనమాట. ఆఫ్ చేసిన ప్రతిసారి మీకు అది ఆన్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎయిర్ డ్రాప్ కానివ్వండి మీ పక్కన ఏదైనా మ్యాక్ డివైస్ ఉన్నా సరే ఈజీగా సింక్ అయిపోవడానికి అయితే అలా వాళ్ళు సెట్ చేశారనమాట. అలా కాదు, మాకు డైరెక్ట్ ఇప్పుడు మేము క్లోజ్ చేస్తే అది మొత్తం క్లోజ్ అయిపోవాలి, నేను మళ్ళీ ఆన్ చేసిన తర్వాత ఆన్ అవ్వద్దు అని అనుకుంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రతిసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆఫ్ చేసుకోకుండా మీకు సింపుల్ గా 2 షార్ట్ కట్స్ అయితే చెప్తా ఫ్రెండ్స్. ఈ 2 షార్ట్ కట్స్ యూస్ చేసుకునేదంటే మీరు బ్లూటూత్ కానివ్వండి వైఫై కానివ్వండి ఈజీగా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు హోమ్ స్క్రీన్ నుంచి అనమాట. లేదా మీరు దీన్ని మీకు కావాల్సి ఉంటే మీ కంట్రోల్ సెంటర్ లో కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉపయోగపడే యాప్ వచ్చేసరికి మనకి షార్ట్ కట్స్ అనమాట. ఈ షార్ట్ కట్స్ యాప్ వచ్చేసరికి మీకు నేను డిస్క్రిప్షన్ లో 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వైఫై కి దాంతో పాటుగా మనకి బ్లూటూత్ కూడా మీకు అయితే నేను 2 షార్ట్ కట్స్ కింద ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఆ రెండింటి కనుక మీరు క్లిక్ చేసుకున్నారు అనుకోండి మీకు డైరెక్ట్ షార్ట్ కట్స్ యాప్ లో మీకు ఈ 2 అయితే యాడ్ అయిపోతాయి అనమాట. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇలా మీకు 2 షార్ట్ కట్స్ అయితే మీకు షార్ట్ కట్స్ యాప్ లో డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. వన్స్ మీకు ఇది ఇలా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సింపుల్ గా హోమ్ స్క్రీన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ మీద యాడ్ విడ్జెట్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి సెర్చ్ బార్ లో షార్ట్ కట్ యాప్ కనుక మీరు సెర్చ్ చేసుకున్నారు అనుకోండి, ఇలా మనకు ఒక విడ్జెట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇలా మీరు విడ్జెట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విడ్జెట్స్ అన్నిటిని ఒకటే గ్రూప్ లో యాడ్ చేసుకోవాలని సరే ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. షార్ట్ కట్స్ యాప్ లోకి వచ్చేసారు అనుకోండి, ఇక్కడ చూసుకుంటే మనకి 2 విడ్జెట్స్ కూడా ఇక్కడ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ విడ్జెట్స్ మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఎడిట్ షార్ట్ కట్ ఉంది కదా, మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి స్పీడ్ డయల్ ఉంది కదా, స్పీడ్ డయల్ ని తీసేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే వైఫై సింబల్ అయితే మీరు యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసరికి జస్ట్ వైఫై అని కొట్టాను అనుకోండి, ఇక్కడ సెట్ వైఫై అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకి సెట్ వైఫై అయిపోయింది. ఒకవేళ ఇది మీరు సెకండ్ ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే జస్ట్ మన దాన్ని ఎడిట్ షార్ట్ కట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు సెట్ బ్లూటూత్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇలా మనకి విడ్జెట్స్ అనేది యాడ్ అయిపోతాయి అనమాట. ఒకవేళ ఇలా సింగిల్ గా ఉన్న దాని మీద కూడా మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ విడ్జెట్ మీద క్లిక్ చేసుకొని షార్ట్ కట్స్ లో వచ్చేసరికి ఇక్కడ మీకు ఆల్ షార్ట్ కట్స్ ఉంది కదా, మనకి కస్టమ్ షార్ట్ కట్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి కస్టమ్ షార్ట్ కట్స్ అయితే మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చూస్ లోకి వెళ్ళి వైఫై సెట్ వైఫై కనుక మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే బ్లూటూత్ ని మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కనుక మీరు సెట్ చేశారనుకోండి మనకి ఇక్కడ 2 కంట్రోల్స్ అయితే మనకి యాడ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ మీరు ఇప్పుడు సెట్ వైఫై మీద ట్యాప్ చేశారనుకోండి మనకి వైఫై అనేది ఆఫ్ అయిపోతుంది. సెట్
బ్లూటూత్ మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ బ్లూటూత్ కూడా మనకి ఆఫ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఆన్ చేయాలనుకుంటే వైఫై బ్లూటూత్ ఇక్కడ మనకి ఇలా ఆన్ అయిపోతుంది. ఒకవేళ మీరు దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ ట్యాప్ చేశారనుకోండి, మనకి వైఫై ఆఫ్ అయిపోయింది. అండ్ బ్లూటూత్ మీద ట్యాప్ చేసామనుకోండి, మనకి బ్లూటూత్ కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆఫ్ అయిపోయింది. ఒకవేళ దీని కనుక మీరు ఇలా కంట్రోల్ సెంటర్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. అలా నేను వైఫై యాడ్ చేశాను కదా, నేను వైఫై సింబల్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ సెట్ వైఫై ఆఫ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మనకి అది వైఫై ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇలా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. యాడ్ కంట్రోల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి షార్ట్ కట్స్ యాప్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ షార్ట్ కట్స్ వచ్చింది, దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ షార్ట్ కట్ కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ వైఫై నేను యాడ్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే బ్లూటూత్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను చూసుకోవచ్చు బ్లూటూత్ అని టైప్ చేయగానే మనకి బ్లూటూత్ షార్ట్ కట్ అయితే వచ్చేసింది. దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకి ఇలా బ్లూటూత్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ బ్లూటూత్ అనేది ఆన్ లో ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ బ్లూటూత్ మీద క్లిక్ చేశాను అనుకోండి, బ్లూటూత్ అనేది ఆఫ్ అయిపోతుంది. వైఫై మీద క్లిక్ చేసుకుంటే నాకు వైఫై కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు మీకు కావాల్సిన విజెట్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఫీచర్ నెంబర్ 9 కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ఐఫోన్ వచ్చేసరికి మనకి వాటర్ ప్రూఫ్ కదా. వాటర్ ప్రూఫ్ అయినా కానీ మీరు ఒకవేళ అది వాటర్ లో పడినా లేకపోతే వర్షానికి తడిసినా సరే మీకు వాటర్ అనేది ఒక్కోసారి ఎజెక్ట్ అవ్వకపోతుండొచ్చు. మీకు అది బయటికి వెళ్ళి డ్రై అయిపోయిన దాకా మనకి స్పీకర్ అని సరిగ్గా వినపడదు, ఇయర్ పీస్ అని సరిగ్గా వినపడదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. లేదు ఒకవేళ మీరు వాటర్ లో పడే తర్వాత తీసుకొచ్చి డైరెక్ట్ మీరు ఛార్జింగ్ పెట్టారనుకోండి, ఇప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఇలా మీకు కావద్దని అనుకుంటే మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇంకొక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. వాటర్ ఎజెక్ట్ షార్ట్ కట్ అనేసి వచ్చేసరికి దాని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, డైరెక్ట్ మీకు ఆ షార్ట్ కట్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇలా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు దాని మీద క్లిక్ చేసుకొని బిగిన్ వాటర్ ఎజెక్ట్ కనుక మీరు ప్రెస్ చేశారనుకోండి, మీకు మీ ఫోన్ అనేది వచ్చేసరికి వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయిపోయి మనకి లోపల ఉన్న వాటర్ మొత్తాన్ని బయటికి అయితే పుష్ చేస్తుంది అనమాట. ఏదైనా డ్రై క్లాత్ పెట్టి టూట్ చేశారనుకోండి, మీకు ఎటువంటి వాటర్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు మీరు సేఫ్ గా అయితే యూస్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. అండ్ ఇక ఫైనల్ 10th ఫీచర్ ఇంకా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైనా ఐ మెసేజ్ లో నార్మల్ చాటింగ్ చేస్తున్నారు అనుకోండి, చాటింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక మెసేజ్ కి మీరు రియాక్ట్ అవ్వదాం అనుకుంటే దాన్ని మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, మీకు కొన్ని రియాక్షన్స్ మాత్రమే కనిపిస్తుంటాయి అనమాట. లేదు మీకు కావాల్సిన రియాక్షన్ మీరు అక్కడ యాడ్ చేయాలనుకున్నా సరే, మీరు ఏదైనా స్టిక్కర్ ని మీరు అక్కడ యాడ్ చేయాలనుకున్నా సరే, మీ కీబోర్డ్ అయితే ఓపెన్ చేసేసుకోండి. కీబోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఎమోజీస్ కానివ్వండి, స్టిక్కర్స్ కానివ్వండి, మనకు ఒక ప్యాక్ లో అయితే కనిపిస్తుంటుంది కదా, దాంట్లో మీకు కావాల్సిన ఎమోజీని అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఆర్ స్టిక్కర్ ని సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది, లేదంటే మీరు ఎమోజీని సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది అనమాట. ఈ ఎమోజీని కనుక మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని ఏ మెసేజ్ కి అయితే మీరు ఈ రియాక్షన్ అనేది అప్లై చేద్దాం అనుకుంటారో దాని మీద డ్రాగ్ చేసి అక్కడ మీరు రిలీజ్ చేశారనుకోండి, ఈ రియాక్షన్ అనేది అక్కడికి సెట్ అయిపోతుంది అనమాట. అది వచ్చేసరికి లేటెస్ట్ మెసేజ్ కి మీరు పెట్టుకోవాలా అంటే లేదు ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఓల్డర్ మెసేజ్ కూడా మీరు రియాక్ట్ అవ్వాలనుకున్నా సరే ఈజీగా అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా అయితే మీరు రియాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఓల్డ్ మెసేజ్ కనుక మీరు రియాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. అవతల వాళ్ళు కనుక ఒకవేళ ఐఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీరు పంపించే ఎమోజీస్ అండ్ స్టిక్కర్స్ అయితే వాళ్ళకి యాజ్ గా రిఫ్లెక్ట్ అయితే అవుతాయి. ఒకవేళ అవతల వాళ్ళు కనుక ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్ కనుక యూస్ చేస్తున్నారు అనుకోండి, ఎమోజీస్ మాత్రమే వాళ్ళకి క్లియర్ గా అయితే రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఒకవేళ కనుక ఏదైనా స్టిక్కర్ యాడ్ చేశారనుకోండి, వాళ్ళకి స్టిక్కర్ అనేది అంత ప్రాపర్ గా అయితే రిసీవ్ అయితే అవ్వదు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే టాప్ 10 హిడెన్ ఫీచర్స్. కనుక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ టాప్ 10 ఫీచర్స్ లో ఒకటైనా సరే మీకు తెలియని ఫీచర్ కనుక మీకు నేర్చుకున్నారు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇలాంటి హిడెన్ ఫీచర్స్ అలాంటి మీకు తెలుసు అనుకుంటే మాత్రం ఒక డిస్లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే రాయండి. వీడియోని అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట. 90% కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అండ్ యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే మీ ముందుకు తీసుకొస్తాను, నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.